హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించిన థర్డ్ యూనిట్కి సంబంధించి సెకండ్ టాపిక్ అయిన షెడ్యూల్డ్ తెగల సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ చూద్దామండి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది కంటిన్యూషన్ అండి. లాస్ట్ టాపిక్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ యంత్రాంగం చూసాము. ఇది షెడ్యూల్డ్ తెగల సంక్షేమ యంత్రాంగం, ఇది కంటిన్యూషన్. సో 51 క్వశ్చన్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ లాస్ట్ 50 క్వశ్చన్స్ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఉన్నాయి. సో ఇక్కడ కంటిన్యూషన్ 51 నుంచి చూస్తున్నాం ఈ టాపిక్ సంబంధించి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో నివసించే ఏ ఆదిమ గిరిజన తెగలను లేదా కమ్యూనిటీలను షెడ్యూల్డ్ తెగలు జాబితాలో చేర్చాలో మొదటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసే సర్వాధికారాలను రాజ్యాంగంలోని ఏ నిర్దిష్ట ఆర్టికల్ భారత రాష్ట్రపతికి కల్పిస్తుంది అంటే ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 342, నోటిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఆర్టికల్ 342. ఇది గిరిజన సంక్షేమ యంత్రాంగంలో అత్యంత ప్రాథమికమైన పునాది ఆర్టికల్. ఆర్టికల్ 342లోని 1 ప్రకారం సదరు రాష్ట్ర గవర్నర్ను సంప్రదించిన తర్వాత భారత రాష్ట్రపతి మాత్రమే ఒక గిరిజన తెగను ఎస్టీ జాబితాలో చేరుస్తూ మొదటి నోటిఫికేషన్ ఇస్తారు. అయితే ఒకసారి రాష్ట్రపతి లిస్టు విడుదల చేసిన తర్వాత ఆ జాబితాలో కొత్త తెగలను చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా ఆ పవరు కేవలం భారత పార్లమెంటు చట్టానికి మాత్రమే ఉంటుంది తప్ప మరెవరికి ఉండదు. దేని ప్రకారం అండి? ఆర్టికల్ 342లోని 2 ప్రకారం. ఆర్టికల్ 341 అనేది ఇది షెడ్యూల్డ్ కులాల జాబితా నోటిఫికేషన్కి సంబంధించింది. ఆర్టికల్ 338 అనేది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్కు సంబంధించింది. ఆర్టికల్ 340 అనేది వెనుకబడిన తరగతుల స్థితిగతులపై జాతీయ కమిషన్ నియమించే రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గిరిజనుల భూ హక్కులను కాపాడటానికి మరియు వారి స్వయం పాలనను రాజ్యాంగబద్ధం చేయడానికి తెచ్చిన క్రింది చారిత్రాత్మక కేంద్ర చట్టాలు, బడ్జెట్ నమూనాలు మరియు రాజ్యాంగ సవరణల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజన గ్రామ సభలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ తెచ్చిన చారిత్రాత్మక పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ చట్టం ఆమోదం. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 338A చేర్చి ఉమ్మడి కమిషన్ నుండి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, ఈ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ను ప్రత్యేక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా ఏర్పాటు చేయడం. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ తెచ్చిన చారిత్రాత్మక అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆమోదం. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ నిధులు కేటాయించేలా గిరిజన ఉప ప్రణాళిక బేస్లైన్ నమూనా అధికారిక ప్రవేశం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4123 అండి, 4123 కాలక్రమం అడిగారు కాబట్టి. గిరిజన ఉప ప్రణాళిక ఇది 1974 నుండి 1975 మధ్య జరిగింది. గిరిజన నిధుల వేరే రంగానికి డైవర్ట్ కాకుండా ఉండటం కోసం 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రొఫెసర్ ఎస్సి దూబే కమిటీ సిఫార్సుల మేరకు ఈ చారిత్రాత్మక బడ్జెట్ వ్యూహాన్ని తెచ్చారు. పెసా చట్టం ఇది 1996 డిసెంబర్లో చేశారండి. దిలీప్ సింగ్ బురియా కమిటీ సిఫార్సుల మేరకు 9వ భాగం 73వ సవరణ పంచాయతీ నిబంధనలను 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు విస్తరిస్తూ పార్లమెంట్ చేసిన విప్లవాత్మక చట్టం. జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు అనేది 2003 సవరణ లేదా 2004 అమలు. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా పాత ఉమ్మడి కమిషన్ను విడదీసి ఆర్టికల్ 338A కింద ప్రత్యేక జాతీయ ఎస్టీ కమిషన్ను 2004 ఫిబ్రవరి 19 నుండి స్వతంత్రంగా అమలు చేశారు. అటవీ హక్కుల చట్టం 2006కు సంబంధించి బ్రిటిష్ కాలం నాటి అటవీ చట్టాల వల్ల గిరిజనులకు జరిగిన చారిత్రాత్మక అన్యాయాన్ని సరిదిద్దుతూ అడవులపై పోడు వ్యవసాయదారులకు హక్కులు కల్పించిన మైలురాయి చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు కానీ ఇతర 10 రాష్ట్రాలలో గల గిరిజన ప్రాంతాల పరిపాలన కొరకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ షెడ్యూల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆర్టికల్ 244లోని 1 కింద పనిచేసే 5వ షెడ్యూల్ అనేది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా దేశంలోని 10 రాష్ట్రాలలో గల షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజనుల పరిపాలనా నిఘాను క్రమబద్ధీకరిస్తుంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ 5వ షెడ్యూల్ పరిధిలోని గిరిజన గ్రామాల సరిహద్దులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే ఆటోమేటిక్గా పర్యవేక్షించబడాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ ఎందుకు రాంగో చూద్దాము. 5వ షెడ్యూల్ దేశంలోని 10 రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్లో అమలవుతోందంట. ఏదండి? 5వ షెడ్యూల్. సో ఈ ప్రాంతాలలో గవర్నర్కు విస్తృత అధికారాలను ఉంటాయి. ఈ ప్రాంతాలలో పార్లమెంట్ లేదా అసెంబ్లీ చేసిన ఏ చట్టమైనా సరే గిరిజనులకు నష్టం కలిగిస్తుందని భావిస్తే దానిని మార్చే లేదా నిలిపివేసే వీటో పవర్ గవర్నర్కు ఉంటుందంటండి. ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అంతా రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోనే నడుస్తుంది తప్ప విదేశీ క్రిప్టోలతో వీటికి ఎలాంటి లీగల్ లింకులు లేవు. నెక్స్ట్ క్వశ్చన్. షెడ్యూల్డ్ తెగల భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ తెగల సాంప్రదాయ ఆచారాలను మరియు వారి భూములను కాపాడటానికి నిర్దేశించిన క్రింది సర్వోన్నత రక్షణ నిబంధనలను అవి గ్యారంటీ ఇచ్చే ఖచ్చితమైన నిధులతో జతపరచండి. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్, ఆర్టికల్ 338A, ఆర్టికల్ 244(2), ఆర్టికల్ 275(1). ఇవి ఏం తెలియజేస్తాయి చూద్దామండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది 5వ షెడ్యూల్లోని పారాగ్రాఫ్ 4 కింద ఏర్పడే అత్యున్నత గిరిజన కౌన్సిల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ టీఏసీ కౌన్సిల్, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నాయంట. ఇందులో 3/4 వంతు 75% మంది ఖచ్చితంగా సదరు అసెంబ్లీలోని ఎస్టీ ఎమ్మెల్యేలే సభ్యులుగా ఉండాలి. ఆర్టికల్ 338A అనేది జాతీయ ఎస్టీ కమిషన్కు సంబంధించింది. దీని ప్రస్తుత చైర్మన్ రికార్డులు రాష్ట్రపతి ద్వారా నియమించబడతాయి. ఆర్టికల్ 275లోని 1 అనేది ఇది సాధారణ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్లు కావు. ఇది గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాలకి ఇచ్చే ప్రత్యేక చట్టబద్ధమైన నిధుల క్లాసు. నెక్స్ట్ క్వశ్చన్. చారిత్రాత్మక పెసా చట్టం 1996 నిబంధనల ప్రకారం 5వ షెడ్యూల్ గిరిజన గ్రామాలలో గిరిజనుల సాంప్రదాయ ఆచారాలను, వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడే మరియు గ్రామంలో అమలు చేయవలసిన అన్ని సామాజిక ఆర్థిక అభివృద్ధి పథకాలను, లబ్ధిదారుల ఎంపికను ముందే ఆమోదించే సర్వాధికారాలు క్షేత్రస్థాయిలో ఏ చట్టబద్ధమైన గిరిజన వేదికకు కల్పించబడ్డాయి అంటే ఆప్షన్ బి అండి. గిరిజన గ్రామ సభ అండర్ పెసా యాక్ట్. గ్రామ సభ పెసా చట్టం యొక్క అసలైన ఆత్మ ఈ గ్రామ సభ. సో సాధారణ గ్రామాలలో పంచాయతీ ప్రెసిడెంట్ లేదా కలెక్టర్ చెప్పినట్లు నడుస్తుంది. కానీ పెసా ప్రాంతాలలో గిరిజన గ్రామ సభకు ఒక సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం గిరిజన గ్రామాల్లో భూముల సేకరణ జరపాలన్నా, చిన్న తరహా ఖనిజాలకు లీజులు ఇవ్వాలన్నా లేదా మద్యం దుకాణాల నియంత్రణ చేయాలన్నా ఖచ్చితంగా ఈ గిరిజన గ్రామ సభ ముందస్తు అనుమతి తీసుకోవడం 100% తప్పనిసరి. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన తెగలకు అడవులపై గల సాంప్రదాయ హక్కులను పునరుద్ధరించడానికి మరియు వారి పోడు వ్యవసాయ భూములను కాపాడటానికి ఉద్దేశించబడిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి. బట్ కరెక్ట్ ఏవేవో చూద్దాము. క్వశ్చన్కి అయితే తప్పుగా ఉన్నది గుర్తించాలి, కానీ కరెక్ట్ ఏవేవో కూడా తెలుసుకోవాలండి. ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుండి అటవీ భూములను నమ్ముకొని సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆ భూములపై వ్యక్తిగత హక్కులు మరియు ఉమ్మడి అటవీ హక్కులు కల్పిస్తూ పట్టాలు జారీ చేస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 2లోని 1 ప్రకారం అడవిలో దొరికే చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఉదాహరణకు వెదురు, తునికాకు, తేనె, జిగురు గిరిజనులకే సంపూర్ణ యాజమాన్య మరియు విక్రయ హక్కులను కల్పిస్తుంది. నెక్స్ట్, ఈ చట్టం కింద ఒక గిరిజనుడికి అటవీ భూమిపై ఎంత హక్కు ఉందో ప్రాథమికంగా పరిశీలించి రికార్డులను సిద్ధం చేసే మొదటి చట్టబద్ధమైన అధికారం గ్రామ సభకే ఉంటుంది. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే అటవీ హక్కుల చట్టం అనేది 2006 ప్రకారం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన అత్యంత చారిత్రాత్మక గిరిజన భూ సంస్కరణల చట్టము. దీనికి విదేశీ క్రిప్టో టోకెన్లతో కానీ స్విట్జర్లాండ్ ల్యాబ్లతో కానీ ఎటువంటి లీగల్ సంబంధాలు లేవు. గిరిజనులకు చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై పన్నులు లేని సంపూర్ణ హక్కులను ఈ చట్టమే ఇచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన యువత మరియు మహిళలు సేకరించే
తేనె, చింతపండు, జిగురు వంటి అటవీ ఉత్పత్తులను దళారీల అవినీతి లేకుండా సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసి వాటిని ఆది మహోత్సవ్ మరియు ట్రైబ్స్ ఇండియా బ్రాండ్ల పేరిట అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించే కేంద్ర గిరిజన శాఖ పరిధిలోని ఆ సర్వోన్నత జాతీయ సహకార మార్కెటింగ్ సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ట్రైఫెడ్ అండి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987. గిరిజనుల ఆర్థిక ప్రగతి కొరకు 1987లో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం కింద ఈ సర్వోన్నత జాతీయ సంస్థ ఏర్పాటైంది. దీని ముఖ్య లక్ష్యము గిరిజన వ్యాపారస్తులకు శిక్షణ ఇవ్వడం, గిరిజన హస్తకళను ప్రమోట్ చేయడం మరియు కనీస మద్దతు ధర పథకం ద్వారా గిరిజన ఉత్పత్తులను నేరుగా సేకరించి వారి ఆదాయాన్ని పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గిరిజన తెగలన్నింటిలో కల్లా అత్యంత వెనుకబడిన ఆధునిక సాంకేతికతకు దూరంగా ఉండి అక్షరాస్యత లేక అంతరించిపోయే స్థితిలో ఉన్న ఉప సమూహాలను గుర్తించడానికి చారిత్రాత్మక దేవర్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడిన ఆ అత్యంత విశిష్టమైన గిరిజన వర్గీకరణ ఏది? దీని కింద భారతదేశంలో 75 తెగలను ఆంధ్రప్రదేశ్లో చెంచు, సవర, గదబ వంటి తెగలతో కలిపి గుర్తించారు. ఆప్షన్ ఏ అండి, అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు, పీవీటీజీస్ 75 మాస్టర్ ట్రైబ్స్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. పీవీటీజీస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఇది గిరిజన సంక్షేమ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్. 1970లో తేవర్ కమిషన్ సిఫార్సుల మేరకు మొదట దీనిని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవారు. ఆ తర్వాత 2006లో దీని పేరును పీవీటీజీస్గా మార్చారు. దేశంలో మొత్తం 75 పీవీటీజీ తెగలున్నాయి. ఇందులో అత్యధికంగా ఒడిశాలో ఉండగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా చెంచు, కొండరెడ్లు, సవర, గదబ, తోటి వంటి ముఖ్యమైన ఆదిమ తెగలు ఈ అత్యున్నత రక్షణ వర్గీకరణ కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ నిబంధనల అమలు అనేది ఈశాన్య భారత గిరిజన తెగలకు తమ సొంత భూభాగాలపై సర్వాధికారాలు కల్పించేలా రాజ్యాంగ పరిధిలోనే ఒక విలక్షణ రాజ్యం లోపల రాజ్యం లాంటి అభేద్యమైన రక్షణ కవచాన్ని సృష్టించింది. ఎందుకంటే ఆర్టికల్ 244లోని 2 నిబంధనల ప్రకారం ఈ 6వ షెడ్యూల్ అనేది అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 రాష్ట్రాలలోని గిరిజన జిల్లాలలో సొంతంగా చట్టాలు చేసుకునే, పరిపాలించే మరియు తమ సాంప్రదాయ గిరిజన కోర్టుల ద్వారా న్యాయం అందించే సర్వాధికారాలు గల స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిళ్లను అధికారికంగా ఏర్పాటు చేస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఈశాన్య భారత గిరిజనుల సంస్కృతి మిగతా దేశంతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. అందుకే రాజ్యాంగ శిల్పులు 6వ షెడ్యూల్ను సృష్టించారు. దీని కింద ఏర్పాటయ్యే ఏడీసీస్ కౌన్సిళ్లలో గరిష్టంగా 30 మంది సభ్యులు ఉంటారు. దీనికి ఏడీసీస్కు ఏకంగా తమ గిరిజన ప్రాంతాల్లో భూములు కేటాయింపు, అడవుల నిర్వహణ మరియు వివాహ సాంప్రదాయాలపై సొంతంగా చట్టాలు చేసుకునే స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. ఇవి సాధారణ రాష్ట్ర అసెంబ్లీ ఆధిపత్యం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తాయి కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రస్తుత దేశవ్యాప్త గిరిజన సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం దూర ప్రాంతాల కొండ కోణాల్లో నివసించే ఎస్టీ విద్యార్థుల డ్రాప్అవుట్స్ను పూర్తిగా అరికట్టి వారికి 100% ఉచిత భోజనం, వసతి మరియు నవోదయ విద్యాలయాల తరహాలో సిబిఎస్ఈ నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం చదువులను అందించడం కొరకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా రన్ చేస్తున్న ఆ సర్వోన్నత జాతీయ రెసిడెన్షియల్ పాఠశాలల నెట్వర్క్ పేరు ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఈఎంఆర్ఎస్ పాఠశాలలు. ఇది గిరిజన విద్యా విప్లవంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లాగ్షిప్ స్కీము. 1997-98లో ఇది ప్రారంభమైంది. గిరిజన జనాభా 50% కంటే ఎక్కువ ఉండి కనీసం 20,000 మంది ఎస్టీలు ఉన్న ప్రతి బ్లాక్ లేదా మండలంలో ఈ కస్తూరిబా గాంధీ లేదా నవోదయ తరహా ఈ ఈఎంఆర్ఎస్ స్కూళ్లను నిర్మించడం తప్పనిసరి చేశారు. ఈ విద్యార్థుల పూర్తి విద్యా హాస్టల్ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల ఆక్రమణల సామాజిక ఆర్థిక విశ్లేషణల ప్రకారం బయటి వ్యక్తులు చట్టపరమైన లేదా చట్ట విరుద్ధమైన లూప్ హోల్స్ ద్వారా జరిగి గిరిజన భూములను క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ స్థానిక గిరిజన సమాజాలను తమ సొంత పూర్వీకుల అటవీ నివాస ప్రాంతాలలోనే సంపూర్ణ భూహీనులుగా మార్చే ఆ వ్యవస్థాగత శ్రమ దోపిడీ లేదా గిరిజన స్థానభ్రంశ దృగ్విషయాన్ని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి,
గిరిజన భూ పరాధీనత లేదా అనధికారిక భూ ఆక్రమణ. గిరిజన భూ పరాధీనత లేదా అనధికారిక భూ ఆక్రమణ. ఇది గిరిజన సామాజిక ఆర్థిక సవాళ్ళ అధ్యయనంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాన్సెప్టు. భూ పరాధీనత అనగా గిరిజనులకు సొంతమైన భూమి వారి చేతులు దాటి మైదాన ప్రాంతాల వడ్డీ వ్యాపారుల లేదా దళారీల హస్తగతం కావడం. దీనివల్ల గిరిజనులు తమ సంస్కృతికి జీవనోపాధికి దూరమై తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునుగుతారు. దీనిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ చట్టం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ సమస్య కొనసాగుతోంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో గిరిజనుల భూ హక్కులను కాపాడటానికి 5వ షెడ్యూల్ ప్రాంతాలలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల మైనింగ్ దోపిడీని నిరోధించడానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది చారిత్రాత్మక జ్యుడిషియల్ తీర్పులను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. 312 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. ఫస్ట్, సరిహద్దు గిరిజన ప్రాంతాల భూ వివాదాల పరిమితులను సమీక్షించిన పునాది లాంటి స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ రామేశ్వర్ ప్రసాద్ తీర్పు. తర్వాత 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిధిలో ప్రైవేట్ కంపెనీలకు గనుల లీజులు ఇవ్వడం చట్ట విరుద్ధమని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పు. నెక్స్ట్, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఒడిశా నియమగిరి కొండల్లో నివసించే దొంగ్రియా కొంద్ గిరిజన గ్రామ సభలకు సంపూర్ణ వీటో అధికారం కల్పించిన ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ వర్సెస్ కేంద్ర పర్యావరణ శాఖ తీర్పు. స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ రామేశ్వర్ ప్రసాద్ స్వాతంత్ర్యానంతరం మొదటి తరం జమీందారీ మరియు గిరిజన భూ కౌలు హక్కులపై వచ్చిన ప్రారంభ తీర్పు. సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది గిరిజన సార్వభౌమత్వ చరిత్రలోనే మోస్ట్ ఫేమస్ జ్యుడిషియల్ తీర్పు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ఇచ్చిన లీజులను కొట్టివేస్తూ కోర్టు స్పష్టం చేసింది ఏంటంటే 5వ షెడ్యూల్లో ప్రభుత్వం కూడా ఒక వ్యక్తి కిందకే వస్తుంది కాబట్టి ప్రభుత్వము తన సొంత గిరిజన భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయలేదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు లేదా గిరిజన సహకార సంఘాలు మాత్రమే అక్కడ మైనింగ్ చేయవచ్చు. ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ కేసు అనేది 2013లో జరిగింది. వేదాంత కంపెనీ బాక్సైట్ మైనింగ్ వివాదంపై వచ్చిన తీర్పు. దీని ద్వారా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద గిరిజన గ్రామ సభలకు గల మతపరమైన సాంస్కృతిక వీటో అధికారాలను సుప్రీంకోర్టు 100% సమర్థించింది. నెక్స్ట్ క్వశ్చన్. 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిధిలో చిన్న తరహా ఖనిజాలు యాజమాన్య హక్కులను గిరిజన గ్రామ సభలకు కల్పించే పెసా చట్టం 1996లోని అత్యంత కీలకమైన సెక్షన్ 4లోని 1 లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పెసా చట్టంలోని సెక్షన్ 4లోని 1 అనేది అత్యంత కఠినంగా శాసిస్తుంది. షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పరిధిలో ఇసుక, క్వారీ రాళ్లు, మట్టి వంటి చిన్న తరహా ఖనిజాలు తవ్వకాల కొరకు ఎవరికైనా లైసెన్స్ లేదా గనుల లీజు మంజూరు చేసే ముందర ఖచ్చితంగా స్థానిక గిరిజన గ్రామ సభ లేదా తగిన స్థాయి పంచాయతీ యొక్క ముందస్తు సిఫార్సు లేదా అనుమతి తీసుకోవడం చట్టబద్ధంగా తప్పనిసరి. ఒకవేళ రాష్ట్ర మైనింగ్ శాఖ సెక్షన్ 4 నిబంధనను ఉల్లంఘిస్తే సదరు జిల్లా గనుల రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని క్రిప్టో కరెన్సీ నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 అనేది రాంగు. గిరిజన ప్రాంతాల సహజ వనరులను బయటి కార్పొరేట్ కంపెనీలు దోచుకోకుండా అడ్డుకోవడానికి పెసా చట్టము 1996లో ఈ రక్షణ చట్టాన్ని చేర్చారు. దీని ప్రకారం ఇసుక రీచులు లేదా చిన్న క్వారీల వేలం వేయాలన్నా ముందే గిరిజన గ్రామసభ తీర్మానం ఇవ్వాలి. గ్రామసభ తిరస్కరిస్తే ఆ లీజు చెల్లదు. సో ఈ గనుల పర్యవేక్షణ అంతా భారత కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర గనుల నిబంధనల ప్రకారమే నడుస్తుంది, కానీ క్రిప్టోలతో కానీ లీగల్ లింకులతో కానీ ఎటువంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల సామాజిక ఆర్థిక మరియు అటవీ భూముల హక్కులను కాపాడటానికి నిర్దేశించిన క్రింది అత్యున్నత లీగల్ రక్షణలను అవి శిక్షించే లేదా నిరోధించే ఖచ్చితమైన చట్టపరమైన క్లాజులతో జతపరచండి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A, 2B, 3C, 4D. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అనేది ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని 100% చట్ట విరుద్ధంగా ప్రకటించే ప్రతిష్టాత్మక చట్టము. సెక్షన్ 4M ఆఫ్ పెసా యాక్ట్ అనేది గిరిజన గ్రామాలలో మద్యం దుకాణాల ఏర్పాటును నియంత్రించే లేదా మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించే సర్వాధికారాలు గ్రామ సభకే కల్పించిన సెక్షన్ అండి. పారాగ్రాఫ్ 5 ఆఫ్ 5th షెడ్యూల్ అనేది కేంద్ర పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ చేసిన
ఏ చట్టమైనా సరే గిరిజన ప్రాంతాలకు వర్తించకుండా ఆపే తిరుగులేని వీటో అధికారాన్ని రాష్ట్ర గవర్నర్కు కల్పించే పారాగ్రాఫు. సెక్షన్ 4 ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది అటవీ భూములపై గిరిజనుల క్లెయిమ్ల విచారణ పూర్తిగా ముగిసేంత వరకు ఏ ఒక్క గిరిజనుడిని కూడా అడవి నుండి బలవంతంగా ఖాళీ చేయించడానికి వీల్లేదని రక్షణ కల్పించే సెక్షను. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సరు. ఇది ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన చట్టము. దీని ప్రకారం ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరుల వద్ద భూమి ఉన్నట్లు కనిపిస్తే అది అక్రమంగా సంపాదించిందే అని చట్టం భావిస్తుంది. తాను సక్రమంగా కొన్నానని గిరిజనేతరుడే కోర్టులో నిరూపించుకోవాలి. సో పెసా సెక్షన్ 4M అనేది గిరిజన గ్రామాల్లో సామాజిక శాంతిని కాపాడటానికి గిరిజన గ్రామ సభలకు మద్యం దుకాణాలపై నియంత్రణ పవర్స్ ఇచ్చే క్లాజ్ అంట. 5వ షెడ్యూల్ పారాగ్రాఫ్ 5 అనేది ఇది గవర్నర్కు గల అత్యున్నత చట్టబద్ధమైన వీటో పవరు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిపాలన నిబంధనల ప్రకారం ఈశాన్య భారత గిరిజన జిల్లాలలో అడవుల నిర్వహణ, భూముల పంపిణీ మరియు వివాహ సాంప్రదాయాలపై సొంతంగా చట్టాలు చేసుకునే మరియు తమ సంప్రదాయ గిరిజన కోర్టుల ద్వారా సివిల్ వివాదాలను పరిష్కరించే అధికారాలు గల ఆ సర్వోన్నత ప్రాంతీయ చట్టబద్ధమైన కౌన్సిల్ ఏది అంటే ఆప్షన్ బి అండి, స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్. స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ 6వ షెడ్యూల్ పరిధిలోని అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలో గల గిరిజన జిల్లాల స్వయం పాలనకు ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది వెన్నెముకగా ఇందులో గరిష్టంగా 30 మంది సభ్యులు ఉంటారంట. అందులో 4గురిని గవర్నర్ నామినేట్ చేయగా మిగిలిన 26 మందిని ప్రజలు ఓటర్ల ద్వారా ఎన్నుకుంటారు. ఈ కౌన్సిల్లకు సాధారణ మున్సిపాలిటీల కంటే విపరీతమైన పవర్స్ ఉంటాయి. వీరు గిరిజన సంస్కృతిని రక్షించడానికి ప్రత్యేక సివిల్ కోర్టులను కూడా ఏర్పాటు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 9వ భాగం పంచాయతీరాజ్ నిబంధనలను 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు విస్తరిస్తూ పార్లమెంట్ ఆమోదించిన చారిత్రాత్మక పెసా చట్టం 1996 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది ఏంటండి? ఆప్షన్ సి. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఏవేవండి? ఈ చట్టంలోని సెక్షన్ 4D ప్రకారం ప్రతి గిరిజన గ్రామ సభకు తమ సాంప్రదాయ ఆచారాలను, సాంస్కృతిక అస్తిత్వాన్ని మరియు ఉమ్మడి గ్రామీణ ఆస్తులను కాపాడుకునే సంపూర్ణ చట్టబద్ధమైన అర్హత ఉంటుంది. సెక్షన్ 4లోని M ప్రకారం గిరిజన ప్రాంతాలలోని చిన్న చిన్న నీటి వనరుల యాజమాన్య హక్కులు మరియు గిరిజనులను మోసం చేసే వడ్డీ వ్యాపారులను అదుపు చేసే అధికారాలు గ్రామ సభకే ఉంటాయి. సెక్షన్ 4లోని 1 నిబంధనల ప్రకారం గిరిజన గ్రామ సభ ముందస్తు సిఫార్సు లేదా అనుమతి లేకుండా ఏజెన్సీ ప్రాంతాలలో ఇసుక లేదా చిన్న తరహా క్వారీల మైనింగ్ లీజులు ఇవ్వడం చట్టబద్ధంగా సంపూర్ణ నిషేధం. సో ఆప్షన్ సి ఎందుకు రాంగు అంటే పెసా చట్టం అనేది భారతదేశ గిరిజన స్వరాజ్య రక్షణకు తెచ్చిన సర్వోన్నత లీగల్ గ్రిడ్. దీనికి విదేశీ క్రిప్టో టోకెన్లతో కానీ జెనీవా సాఫ్ట్వేర్ ల్యాబ్లతో కానీ ఎటువంటి చట్టపరమైన లింకులు లేవు. సో ఈ చట్టం అనేది క్షేత్రస్థాయిలో గిరిజనులను గ్రామ సార్వభౌములుగా మార్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త గిరిజన సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం దేశంలోని 75 అత్యంత వెనుకబడిన ఆదిమ గిరిజన తెగల ఇళ్లల్లో సోలార్ లైట్లు, సీసీ రోడ్లు, తాగునీరు, అంగన్వాడీ కేంద్రాలు మరియు జీవనోపాధిని 100% పారదర్శకంగా కల్పించడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 24,000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రవేశపెట్టబడిన ఆ సర్వోన్నత జాతీయ విప్లవాత్మక గిరిజన్ మిషన్ పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, పిఎం జన్మన్ పథకం. పిఎం జన్మన్ పథకం, ప్రధానమంత్రి జనతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇది 2024 నుండి 2026 నివేదికలలో గిరిజన సంక్షేమ చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ అంటే ఇది. దీని పూర్తి పేరు ఏంటంటే ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. దీనిని భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జన్ జాతీయ గౌరవ్ దివస్ నాడు ప్రారంభించారు. ఇది 9 మంత్రిత్వ శాఖల సమన్వయంతో దేశంలోని లక్షలాది మంది పీవీటీజీ గిరిజనుల ఇళ్లకు నేరుగా ప్రభుత్వ మౌలిక వసతులను చేరవేసే ఒక చారిత్రాత్మక సామాజిక న్యాయ మహా అభియాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన భూ హక్కుల చరిత్రలో 5వ షెడ్యూల్ పవర్స్ ఆధారంగా ఏజెన్సీ లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల భూములను గిరిజనేతరులకు అమ్మడాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ మరియు అక్రమంగా కొనుగోలు చేసిన భూములను వారెంట్ లేకుండా తిరిగి స్వాధీనం చేసుకునేలా 1970లో గవర్నర్ జారీ చేసిన ఆ అత్యంత ప్రసిద్ధ చారిత్రాత్మక భూ సంరక్షణ రెగ్యులేషన్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1/70 లేదా LTR 1/70 చట్టం. ఈ LTR
1/70 రెగ్యులేషన్ అనేది ఏపీ ఏజెన్సీ ప్రాంతాలలో దళారీల భూ ఆక్రమణలను అరికట్టడానికి తెచ్చిన అత్యంత పవర్ఫుల్ నిబంధన ఇది. దీని ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరుల మధ్య జరిగే భూ బదిలీలు కూడా నిషేధించబడ్డాయి. ఒక గిరిజనేతరుడు ఇంకొక గిరిజనేతరుడికి కూడా భూమి అమ్మడానికి వీల్లేదు. ఏజెన్సీలో భూమి కేవలం గిరిజనుల వద్దే మారాలి. ఒకవేళ గిరిజనేతరుడి వద్ద భూమి ఉంటే అది అక్రమమే అని చట్టం ముందే భావిస్తుంది. నిందితుడే కోర్టులో తన భూమి సక్రమైనదని నిరూపించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A నిబంధనల ప్రకారం పనిచేసే జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గిరిజనుల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపేటప్పుడు ఒక సర్వోన్నత సివిల్ కోర్టుకు ఉండే అన్ని రకాల చట్టబద్ధమైన పవర్స్ను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజ్యాంగ నిబంధనలలోని క్లాజుల ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం లేదా వివక్ష చూపడం వంటి ఫిర్యాదులపై దర్యాప్తు చేసేటప్పుడు ఏ ప్రభుత్వ అధికారినైనా తమ ముందే హాజరు కావాలని సమన్లు జారీ చేసే మరియు ప్రభుత్వ రహస్యం రికార్డులను సైతం తనిఖీ చేసే చట్టబద్ధమైన సంపూర్ణ అధికారం ఈ కమిషన్కు లభిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. జాతీయ ఎస్టీ కమిషన్ అనేది కేవలం ఒక సలహా సంస్థ కాదు. దీనికి ఆర్టికల్ 338A క్లాజ్ 8 ప్రకారం ఒక సివిల్ కోర్టుకు ఉండే అన్ని పవర్స్ ఉంటాయి. ఎక్కడైనా గిరిజనులకు అన్యాయం జరిగినట్లు కంప్లైంట్ వస్తే కలెక్టర్ లేదా ఎస్పీలను స్వయంగా కమిషన్ ముందే హాజరు కావాలని ఆదేశించే మరియు బాధ్యులపై చర్యలు తీసుకోమని సిఫార్సు చేసే పవర్ఫుల్ రాజ్యాంగ హక్కులు ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త విద్యా నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఉన్నత విద్యావంతులైన స్కాలర్స్ దేశంలోని ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీలలో పిహెచ్డి పరిశోధనలు చేయడం కొరకు ఎటువంటి దళారీల అవినీతి లేకుండా నేరుగా వారి అకౌంట్లకే ప్రతి నెల వేలాది రూపాయల రీసెర్చ్ నిధులను అందించే ఆ సర్వోన్నత జాతీయ ఎస్టీ ఫెలోషిప్ మాస్టర్ డిజిటల్ గ్రిడ్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి. గిరిజన అభ్యర్థుల ఉన్నత విద్యా జాతీయ ఫెలోషిప్ గ్రిడ్ అండి. గిరిజన అభ్యర్థుల ఉన్నత విద్యా జాతీయ ఫెలోషిప్ గ్రిడ్. జాతీయ ఎస్టీ ఉన్నత విద్యా ఫెలోషిప్ గ్రిడ్ అనేది ఇది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేరుగా రన్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక విద్యానిధి. దీని కింద నెట్ లేదా విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికైన ఎస్టీ రీసెర్చ్ స్కాలర్లకు 5 ఏళ్ల పాటు జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ రూపంలో ప్రతి నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు అందుతాయి. దీనివల్ల గిరిజనుల సమాజం నుండి ఉన్నత స్థాయి ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు తయారవడానికి అద్భుతమైన అవకాశం లభిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 నిబంధనల ప్రకారం గిరిజనులు సమర్పించిన పోడు భూముల చట్టాల క్లెయిమ్లను గ్రామ సభ మరియు సబ్ డివిజనల్ కమిటీల ఆమోదం తర్వాత జిల్లా స్థాయిలో తుది విచారణ జరిపి వాటిని అధికారికంగా మంజూరు చేసే లేదా తిరస్కరించే సర్వోన్నత జిల్లా స్థాయి చట్టబద్ధమైన అథారిటీ ఏది అంటే ఆప్షన్ బి అండి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే జిల్లా స్థాయి కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది అటవీ హక్కుల చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 3 రకాల కమిటీలు పనిచేస్తాయి. గ్రామ సభ అనేది ప్రాథమిక క్లెయిమ్లను స్వీకరిస్తుంది. సబ్ డివిజనల్ లెవెల్ కమిటీ అనేది దీనికి సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ చైర్మన్ గా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీ అనేది దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా అటవీ అధికారి మరియు గిరిజన సంక్షేమ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నిర్ణయమే జిల్లాలో ఫైనల్. దీని పట్టా మంజూరు రికార్డులను ఎవరూ మార్చలేరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గిరిజనుల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి మరియు వారి స్వయం పాలనను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కాలాలలో ఏర్పాటు చేసిన క్రింది చారిత్రాత్మక ఉన్నత స్థాయి కమిటీలను అవి ఏర్పడిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. మొదటి నుండి చివరికి అడిగారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ 2, 1, 3. దేబర్ కమిషన్ అనేది 1960-61 మధ్య వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 339 నిబంధనల ప్రకారం ఏర్పాటైన మొదటి చారిత్రాత్మక కమిషను. ఇది ఇచ్చిన నివేదిక ఆధారంగానే దేశంలోనే ఆదిమ తెగలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. దిలీప్ సింగ్ బురియా కమిటీ అనేది 1994-95 మధ్య ఏర్పాటైంది. గిరిజన ఎంపీ బూరియా నేతృత్వంలోని ఈ కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంటు డిసెంబర్ 1996లో చారిత్రాత్మక పెసా యాక్ట్ను ఆమోదించింది. వర్జీనియస్ కాక్సా కమిటీ అనేది
మన్మోహన్ సింగ్ హయాంలో ఏర్పాటు చేయబడిన ఐకానిక్ ఉన్నత స్థాయి కమిటీ గిరిజన ప్రాంతాలలో మైనింగ్ కంపెనీల వల్ల జరుగుతున్న నష్టాలను జాతీయ అటవీ హక్కుల అమలు లోపాల జాతీయ అటవీ హక్కుల అమలు లోపాలను ఈ కమిటీ నిష్పాక్షికంగా ఎండగట్టింది. 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిధిలో చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు సార్వభౌమ యాజమాన్య హక్కులను కల్పించే పిసా చట్టం 1996లోని ప్రసిద్ధ సెక్షన్ 4M2 లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. పిసా చట్టంలోని సెక్షన్ 4M2 స్పష్టంగా శాసిస్తుంది. షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పరిధిలో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల పై సంపూర్ణ యాజమాన్య హక్కులను నేరుగా స్థానిక గిరిజన గ్రామ సభకే మరియు తగిన స్థాయి పంచాయతీలకే రాజ్యాంగబద్ధంగా కల్పిస్తుంది. ఒకవేళ రాష్ట్ర అటవీ డెవలప్మెంట్ కార్పొరేషను ఈ సెక్షన్ 4M2 నిబంధనను ఉల్లంఘిస్తే సదరు అటవీ నిధుల రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే నియంత్రించబడాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. బ్రిటిష్ కాలం నుండి అటవీ శాఖ వారు గిరిజనుల అడవిలో సేకరించే వెదురు, తూనికాకు, తేనె వంటి ఉత్పత్తులపై అటవీ పన్నులు వేసి విధించేవారు. దీనిని అడ్డుకోవడానికి పిసా యాక్ట్ 1996 మరియు తదుపరి FRA 2006 చట్టాల ద్వారా ఈ చిన్న తరహా ఉత్పత్తుల యాజమాన్యాన్ని నేరుగా గిరిజన గ్రామ సభలకే అప్పగించారు. దీనివల్ల గిరిజనుల తమ వనరులను తామే అమ్ముకొని ఆర్థికంగా ఎదిగే హక్కు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వనరుల ఆక్రమణకు వ్యతిరేకంగా మరియు జమీందారుల అణచివేతకు వ్యతిరేకంగా గిరిజన యువత హిస్టారికల్గా నడిపిన క్రింది ప్రముఖ చారిత్రాత్మక సామాజిక తిరుగుబాటు ఉద్యమాలను అవి కేంద్రీకృతమైన ఖచ్చితమైన భౌగోళిక ప్రాంతాలతో జతపరచండి. సంతాల్ హోల్ విప్లవం, ఉల్గులాన్ తిరుగుబాటు, రంపా రెబిలియన్ ఆఫ్ 1922, భూమ్కాల్ విప్లవం. ఆప్షన్ ఏ అండి 1A 2B 3C 4D. సంతాల్ హోల్ విప్లవం అనేది 1855లో దళారీ వడ్డీ వ్యాపారుల అణచివేతకు వ్యతిరేకంగా బెంగాల్, బీహార్ సరిహద్దులలోని రాజ్మహల్ కొండల పరిధిలో సాగిన ఉగ్ర గిరిజన విప్లవము. ఉల్గులాన్ తిరుగుబాటు అనేది గిరిజనుల ఉమ్మడి భూమి హక్కులను కాపాడటం కోసం బిర్సా ముండా నేతృత్వంలో చోటా నాగ్పూర్ పీఠభూమి పరిధిలో సాగిన చారిత్రాత్మక సామాజిక పోరాటం. రంపా రెబిలియన్ ఆఫ్ 1922 అనేది మన్యం గిరిజనుల హక్కులను కాలరాసే బ్రిటిష్ అటవీ చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ఏజెన్సీ కొండల పరిధిలో సాగిన గెరిల్లా పోరాటం. భూమ్కాల్ విప్లవం అనేది 1910లో గిరిజన సాంప్రదాయ వనరులను రిజర్వ్డ్ అడవుల పేరిట లాక్కోవడానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఏజెన్సీ పరిధిలో సాగిన సంచలన గిరిజన తిరుగుబాటు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సంతాల్ హోల్ అనేది సిద్ధు కాను ముర్ము నేతృత్వంలో సాగిన ఈ పోరాట తీవ్రతకు బ్రిటిష్ వారు దిగి వచ్చి సంతాల్ పరగనా నాన్ రెగ్యులేషన్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఉల్గులాన్ విప్లవం అనేది బిర్సా ముండా నడిపిన ఈ పోరాటం వల్ల బ్రిటిష్ వారు గిరిజన భూ హక్కులను గుర్తిస్తూ చోటా నాగ్పూర్ టినెన్సీ యాక్ట్ 1908ను తీసుకొచ్చారు. బస్తర్ భూమ్కాల్ విప్లవం అనేది గుండాదూర్ నేతృత్వంలో బస్తర్ గిరిజన యువత బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి నడిపిన చారిత్రాత్మక పర్యావరణ గిరిజ అస్తిత్వ పోరాటం. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 నిబంధనల ప్రకారం గిరిజనులు కూడా అడవుల్లో నివసించే ఇతర సాంప్రదాయ అటవీ వాసులు తమ పోడు భూములపై చట్టబద్ధమైన హక్కులు లేదా పట్టాలు పొందాలంటే వారు కనీసం ఎన్ని తరాలుగా లేదా ఎన్ని సంవత్సరాలుగా ఖచ్చితంగా సదరు అటవీ ప్రాంతంలోనే నివసిస్తూ అడవిపై ఆధారపడి ఉన్నట్లు చట్ట ప్రకారం నిరూపించుకోవాలి అంటే ఆప్షన్ బి అండి. 2005 డిసెంబర్ 13 కంటే 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుండి కనీసం 3 తరాలుగా అంటే చట్టబద్ధమైన లెక్కల ప్రకారం ఖచ్చితంగా 75 సంవత్సరాలు సదరు అడవిలోనే జీవిస్తున్నట్లు నిరూపించుకోవాలంటండి. 3 తరాలు లేదా 75 ఏళ్ల నిబంధన. అటవీ హక్కుల చట్టం 2006 కింద కేవలం ఎస్టీ గిరిజనులకే కాకుండా అడవిని నమ్ముకున్న గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇస్తారు. కానీ గిరిజనులకు 2005 డిసెంబర్ 13 కటాఫ్ తేదీ సరిపోతుంది. కానీ గిరిజనేతరులు అయితే తాము కనీసం 3 తరాలుగా అంటే ఒక తరం అనగా చట్ట ప్రకారం 25 ఏళ్ళు అనగా మొత్తం 75 సంవత్సరాలు ఆ అడవిలోనే సాగు చేసుకుంటున్నట్లు పక్కాగా ఆధారాలు సమర్పించాలి.
నెక్స్ట్ క్వశ్చన్, 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలలో గిరిజన గ్రామ సభలకు తిరుగులేని సార్వభౌమ అధికారాలు కల్పించిన పెసా చట్టం 1996 యొక్క ముందస్తు సంప్రదింపుల నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నది ఏంటండి? ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవో చూద్దాము. ఈ చట్టంలోని సెక్షన్ 4లోని 1 ప్రకారం షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాజెక్టుల కొరకు భూసేకరణ జరిపే ముందర ఖచ్చితంగా స్థానిక గిరిజన గ్రామ సభను సంప్రదించడం 100% తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలపై చట్టాలు చేసేటప్పుడు పెసా చట్టంలోని గిరిజన అస్తిత్వ స్వయం పాలన స్ఫూర్తి దెబ్బతినకుండా చట్టాలు చేయాలి. గిరిజన ప్రాంతాలలో ప్రాజెక్టుల వల్ల విస్థాపన చెందే గిరిజనుల పునరావాస గైడ్లైన్స్ ను ఖరారు చేసే ముందర గ్రామ సభ అనుమతి చట్టబద్ధంగా అవసరం. సో ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. పెసా చట్టం అనేది భారత రాజ్యాంగ పరిధిలోని గిరిజన పౌర హక్కుల సంరక్షణ కవచం. దీనికి విదేశీ సైబర్ సర్వర్లతో కానీ జూరిచ్ క్రిప్టో నెట్వర్క్లతో కానీ ఎటువంటి సంబంధాలు లేవు. గిరిజన ప్రాంతాలలో భూసేకరణ జరిపే ముందర గ్రామ సభను సంప్రదించడం తప్పనిసరి అని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాలు కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో కూడిన 10 రాష్ట్రాలలో గిరిజన తెగల సంరక్షణ సంక్షేమ చట్టాల అమలుపై రాష్ట్ర గవర్నర్కు అధికారికంగా సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేయవలసిన ఆ సర్వోన్నత రాజ్యాంగ సలహా మండలి ఏది అంటే ఆప్షన్ ఏ అండి, గిరిజన సలహా మండలి, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. 5వ షెడ్యూల్లోని అత్యంత పవర్ఫుల్ నిబంధన ఏది అంటే ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. గిరిజన ప్రాంతాలు ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఈ టీఏసీఏని ఏర్పాటు చేయడం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరి. ఇందులో గరిష్టంగా 20 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 50% అంటే 75% అనగా 15 మంది ఖచ్చితంగా సదరు రాష్ట్ర అసెంబ్లీలోని ఎస్టీ కులాలకు చెందిన ఎమ్మెల్యేలే అయి ఉండాలి. గిరిజన అటవీ హక్కులు మరియు భూ బదిలీ రెగ్యులేషన్లపై గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందర ఈ కౌన్సిల్ సలహా తీసుకోవడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. భారతదేశంలో గిరిజన కళాకారులు, చేతి వృత్తుల వారు తయారు చేసే సాంప్రదాయ వస్తువులను మరియు గిరిజన అటవీ ఉత్పత్తులను దళారీల శ్రమ దోపిడీ లేకుండా అంతర్జాతీయ బ్రాండ్గా మార్చడం కోసం 1987లో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మరియు దేశవ్యాప్తంగా ట్రైబ్స్ ఇండియా షోరూంలను రన్ చేస్తున్న ఆ సర్వోన్నత జాతీయ గిరిజన మార్కెటింగ్ సంస్థ ఏది అంటే ట్రైఫెడ్ అండి. ట్రైఫెడ్. ఈ ట్రైఫెడ్ ఫుల్ ఫామ్ ఏందండి? ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ ట్రైబల్ మార్కెటింగ్ గ్రిడ్. గిరిజన వాణిజ్య ప్రగతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వోన్నత సహకార సంస్థ ఇది. దీని ద్వారానే దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులను కొనుగోలు చేసి పెద్ద పెద్ద నగరాలలో మరియు ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్లలో ట్రైబ్స్ ఇండియా బ్రాండ్ పేరిట విక్రయిస్తూ లాభాలను నేరుగా గిరిజన గ్రూపులకి అందిస్తున్నారు. ఈ సంస్థే ప్రతి ఏటా ప్రసిద్ధ ఆది మహోత్సవ్ జాతీయ గిరిజన పండుగను నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక పెసా చట్టం 1996 నిబంధనల ప్రకారం 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలలో నిరక్షరాస్యులైన గిరిజనులను మోసపూరిత అప్పుల ఉచ్చులోకి నెట్టే మైదాన ప్రాంతాల వడ్డీ వ్యాపారుల దోపిడీని అదుపు చేసే అధికారాలను క్షేత్రస్థాయికి వికేంద్రీకరించారు. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 4(m)(5) స్పష్టంగా శాసిస్తుంది. షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పరిధిలో గిరిజనులకు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారుల లైసెన్సులను తనిఖీ చేసి వారి వడ్డీ రేట్లను క్రమబద్ధీకరించే లేదా నియంత్రించే తప్పనిసరి చట్టబద్ధమైన సర్వాధికారాలు నేరుగా స్థానిక గిరిజన గ్రామ సభకి లభిస్తాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. చారిత్రాత్మకంగా గిరిజన భూములు ఆక్రమంగా అన్యాక్రాంతం అవ్వడానికి ప్రధాన కారణం వడ్డీ వ్యాపారుల మోసాలే. గిరిజనుడు చిన్న మొత్తంలో తీసుకున్న అప్పుకు పెద్ద పెద్ద సంకేతాలు పెట్టించుకొని భూములు రాసేసుకునేవారు. దీనిని గమనించిన పార్లమెంటు పెసా యాక్ట్ 1996లోని సెక్షన్ 4లోని M5 కింద వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించే పవర్స్ నేరుగా గిరిజన గ్రామ సభకే ఇచ్చింది. గ్రామ సభ అనుమతి లేని ఏ అప్పు బ్రాండ్ పత్రమైన ఏజెన్సీలో చెల్లదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుత దేశవ్యాప్త ఎస్టీ సంక్షేమ నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం
కొండ కోణల్లో ఉండే షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కూల్ మరియు కాలేజీ చదువులు మధ్యలోనే ఆపేయకుండా కాపాడటానికి ఎటువంటి దళారీల అవినీతి లేకుండా నేరుగా విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలకే నిధులు పంపే ఆ సర్వోన్నత జాతీయ ఎస్టీ స్కాలర్షిప్ డిజిటల్ గ్రిడ్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ ఎస్టీ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిజిటల్ వ్యవస్థ. జాతీయ ఎస్టీ స్కాలర్షిప్ డిజిటల్ గ్రిడ్ అనేది ఇది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేరుగా పర్యవేక్షించే అత్యంత విజయవంతమైన విద్యా సాధికారత డిజిటల్ పోర్టల్. 9వ మరియు 10వ తరగతి చదివే వారికి ప్రీ మెట్రిక్, ఇంటర్ నుండి పీజీ వరకు చదివే వారికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందిస్తారు. దీనివల్ల గిరిజన విద్యార్థులలో డ్రాప్అవుట్ రేటు విపరీతంగా తగ్గి వారి ఉన్నత విద్యా హక్కు రక్షించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ నిబంధనలు మరియు గిరిజన సంస్కృతి సంరక్షణ విశ్లేషణ ప్రకారం కొండ కోణల్లో ఉండే గిరిజన విద్యార్థులు తమ భాషను కోల్పోయి పరాయీకరణకు గురి కాకుండా ఉండటం కోసం రాజ్యాంగంలోని 17వ భాగంలో ఏ ప్రతిష్టాత్మక నిబంధన ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు వారి సొంత గిరిజన మాతృభాషలోనే ఖచ్చితంగా ప్రాథమిక విద్యను అందించేలా చట్టబద్ధమైన వసతులు కల్పించే బాధ్యతను రాజ్యాంగానికి అప్పగించారు అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 350A. ఆర్టికల్ 350A ఏం చెప్తుందంటే ఇది ఇన్స్ట్రక్షన్ ఇన్సైడ్ మదర్ టంగ్ అట్ ప్రైమరీ స్టేజ్. ఇన్స్ట్రక్షన్ ఇన్సైడ్ మదర్ టంగ్ అట్ ప్రైమరీ స్టేజ్ ఇది గిరిజన విద్యా హక్కుల సిలబస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఆర్టికల్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 350A ప్రకారం భాషాపరమైన మైనారిటీలకు, గిరిజన తెగలకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో వారి మాతృభాషలోనే, ఉదాహరణలకు గోండి, లంబాడి, కోయా వంటి గిరిజన భాషల్లో బోధన సాగేలా చూడటం రాజ్యం యొక్క ప్రాథమిక విధి. దీని ఆధారంగానే నూతన విద్యా విధానంలో గిరిజన పాఠ్య పుస్తకాలను రూపొందిస్తున్నారు. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 343 అనేది కేంద్ర అధికారిక భాషలకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గిరిజన నిరుద్యోగ నివారణకు మరియు గిరిజన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివిధ కాలాలలో ప్రవేశపెట్టిన క్రింది చారిత్రాత్మక ఫ్లాగ్షిప్ సంక్షేమ పథకాలను అవి ప్రారంభమైన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 213. వనబంధు కళ్యాణ్ యోజన అనేది 2014 జూలైలో స్థాపించబడింది. గిరిజన జనాభా గల బ్లాకుల్లో గిరిజన జనాభా గల బ్లాకుల్లో మౌలిక వసతులు, మానవ వనరుల వికాసం సాధించడానికి మోదీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెచ్చిన ఒక ప్రతిష్టాత్మక అంబ్రెల్లా స్కీమ్ ఏది అంటే వనబంధు కళ్యాణ్ యోజన. వన్ ధన్ వికాస్ యోజన 2018 ఏప్రిల్ అనేది ఇది ట్రైఫెడ్ ఆధ్వర్యంలో గిరిజన అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ లింకేజ్ కల్పించడానికి 10 నుండి 15 స్వయం సహాయక సంఘాలతో వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన మైలురాయి పథకం. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన అనేది PMAAGY అనేది 2021-22 సంవత్సరంలో ప్రారంభమైంది. 2026 నాటికి విస్తరించబడింది. పాత స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ట్రైబల్ సబ్ స్కీమ్స్ను పూర్తిగా మారుస్తూ కనీసం 50% గిరిజన జనాభా మరియు 500 మంది ఎస్టీలు ఉన్న దేశంలోని 36,428 గ్రామాలను 100% అభివృద్ధి చేయడానికి తెచ్చిన నూతన మాస్టర్ ప్లాన్ ఏది అంటే ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని పారాగ్రాఫ్ 3 నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పరిపాలన జవాబుదారీతనానికి కల్పించిన చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 5వ షెడ్యూల్ పారాగ్రాఫ్ 3 అత్యంత కఠినంగా శాసిస్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన ప్రతి రాష్ట్ర గవర్నర్ కూడా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా లేదా భారత రాష్ట్రపతి కోరినప్పుడల్లా సదరు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల పరిపాలన నివేదికలను సిద్ధం చేసి నేరుగా భారత రాష్ట్రపతికి సమర్పించాలి. ఈ నిబంధనల ప్రకారం గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపే గిరిజన నివేదికల రికార్డులన్నీ కేవలం స్విట్జర్లాండ్లోని అంతర్జాతీయ డిజిటల్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే క్రమబద్ధీకరించబడతాయి.
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది రాంగు. ఎందుకు రాంగో కూడా చూద్దాము. 5వ షెడ్యూల్లోని అత్యంత కీలకమైన పర్యవేక్షక నిబంధన ఇది. గిరిజన ప్రాంతాల పరిపాలన అనేది సాధారణ ప్రాంతాల లాగే కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలోనే ఉండదండి. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ద్వారా నేరుగా నిఘా ఉంచే అధికారం ఉంటుంది. అందుకే గవర్నర్ గారు రిపోర్టు తయారు చేసి రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగబద్ధమైన విధి. ఇది భారతదేశ రాజ్యాంగబద్ధమైన దేశీయ పరిపాలనా నివేదిక కాబట్టి దీనికి విదేశీ క్రిప్టోలతో ఎలాంటి సంబంధాలు లేవు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ తెగల పదాల నిర్వచనాలను మరియు వారి ఆర్థిక ప్రయోజనాల రక్షణ క్లాజులను తెలిపే క్రింది సర్వోన్నత నిబంధనలను వాటి ఖచ్చితమైన లీగల్ వివరణలతో జతపరచండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1A 2B 3C 4D. ఆర్టికల్ 366లోని 25 అనేది దేని తెలియజేస్తుంది అంటే భారత రాజ్యాంగ నిఘంటువు లేదా పరిభాషలోని ఆర్టికల్ 365, 366, 25 ప్రకారం ఆర్టికల్ 342 కింద ఏ తెగలను రాష్ట్రపతి షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటిస్తారో వారే రాజ్యాంగబద్ధంగా ఎస్టీలు అని నిర్వచించే నిబంధన. ఆర్టికల్ 19లోని 5 అనేది గిరిజనేతరుల ప్రవేశం వల్ల గిరిజన సంస్కృతి నాశనం కాకుండా అడ్డుకోవడానికి పౌరుల స్వేచ్ఛా సంచార హక్కులపై సహేతుకమైన పరిమితులు విధించే ప్రాథమిక హక్కుల నిబంధన. ఆర్టికల్ 244లోని 1 ప్రకారం అయితే ఈశాన్య భారతదేశం కాని ఇతర దేశీయ 10 ప్రధాన రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనకు 5వ షెడ్యూల్ను నేరుగా అనుసంధానించే నిబంధన. పారాగ్రాఫ్ 6 ఆఫ్ 5th షెడ్యూల్ అనేది ఏదైనా దేశంలోని ఏదైనా ఒక గిరిజన ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించే లేదా దాని భౌగోళిక సరిహద్దులను మార్చే సంపూర్ణ రాజ్యాంగ అధికారాన్ని భారత రాష్ట్రపతికి కల్పించే నిబంధన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆర్టికల్ 366లోని 25 అనేది రాజ్యాంగంలోని డెఫినేషన్స్ క్లాజు. ఎస్సీల డెఫినేషన్ ఆర్టికల్ 366లోని 24లో ఉంటే ఎస్టీల డెఫినేషన్ అనేది ఆర్టికల్ 366లోని 25లో లాక్ చేయబడింది. ఆర్టికల్ 19లోని 5 అనేది గిరిజన అండమాన్ నికోబార్ లేదా 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులు ఇష్టం వచ్చినట్లు తిరగకుండా భూములను కొనకుండా అడ్డుకోవడానికి కల్పించిన ప్రాథమిక హక్కుల మినహాయింపు క్లాజు. అండమాన్ నికోబార్ గిరిజన అండమాన్ నికోబార్ తెగల్ని అండమాన్ నికోబార్లో ఉండే గిరిజన తెగలను ఏమంటున్నారంటే ఇక్కడ జరావా లేదా సెంటనలిస్ తెగలని అంటున్నారంటండి. బాగా గమనించాలి ఇది. నెక్స్ట్ 5వ షెడ్యూల్ పారాగ్రాఫ్ 6 అనేది ఒక జిల్లాలోని కొన్ని మండలాలను షెడ్యూల్డ్ ఏరియాగా మార్చాలన్నా లేదా తీసేయాలన్నా ఆ పవరు కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. గవర్నర్కి కానీ లేదా సీఎంకి కానీ ఉండదు. గిరిజన గ్రామాలకు నిజమైన స్వరాజ్యం అందించిన పెసా చట్టం 1996 నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాలలోని స్థానిక గిరిజన సంపదలను లేదా మార్కెట్లను పూర్తిగా నియంత్రించే మరియు గ్రామంలో పనిచేసే ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీల వంటి సామాజిక సంస్థల సిబ్బందిని నేరుగా పర్యవేక్షించే అధికారాలు క్షేత్రస్థాయిలో ఏ చట్టబద్ధమైన సార్వభౌమ వేదికకు కల్పించబడ్డాయి అంటే ఆప్షన్ బి అండి. గిరిజన గ్రామ సభ. గ్రామ సభ అండర్ పెసా సెక్షన్ 4. ఇది గ్రామ సభ అనేది పెసా చట్టంలోని సెక్షన్ 4లోని ఎం కింద గిరిజన గ్రామ సభలకు కల్పించిన అసాధారణ అధికారాలు. ఇవి మైదాన ప్రాంతాలలో మార్కెట్లు లేదా సంతల వేలం డబ్బులు జిల్లా పరిషత్కి వెళ్తాయి కానీ పెసా ప్రాంతాలలో గిరిజన సంతల నియంత్రణ ఫీజుల వసూలు అంతా మైదాన ప్రాంతాలలో మార్కెట్లు లేదా సంతల వేలం డబ్బులు జిల్లా పరిషత్కి వెళ్తాయి కానీ పెసా ప్రాంతాలలో గిరిజన సంతల నియంత్రణ ఫీజుల వసూలు అంతా నేరుగా గిరిజన గ్రామ సభ పరిధిలోనే సాగుతుంది. అంతేకాకుండా గ్రామంలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఉపాధ్యాయులు లేదా విలేజ్ అసిస్టెంట్స్ విధులకు హాజరు కాకపోతే వారిపై చర్యలు తీసుకోమని పై అధికారులను ఆదేశించే పవర్స్ ఈ గ్రామ సభకు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటైన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆర్టికల్ 338A యొక్క నివేదికలు మరియు రాష్ట్రపతి గారికి గల రాజ్యాంగ సమర్పణ బాధ్యతలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ జాతీయ కమిషన్ గిరిజన హక్కుల రక్షణలపై ప్రతి సంవత్సరం ఒక సమగ్ర నివేదికను తయారు చేసి నేరుగా భారత రాష్ట్రపతికి సమర్పించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల ప్రయోజనాలను వారి భూ హక్కులను ప్రభావితం చేసే ఏ రకమైన విధాన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా ఈ జాతీయ ఎస్టీ కమిషన్ను సంప్రదించడం రాజ్యాంగబద్ధంగా 100% తప్పనిసరి. రాష్ట్రపతి ఈ కమిషన్ నివేదికలను పార్లమెంట్లోని ఉభయ సభల లోక్సభ రాజ్యసభ ముందు ప్రవేశపెట్టడం రాజ్యాంగబద్ధమైన విధి. జాతీయ ఎస్టీ కమిషన్ భారత రాజ్యాంగం ద్వారా సృష్టించబడిన ఒక అత్యున్నత స్వతంత్ర జాతీయ సంరక్షణ సంస్థ. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో కానీ విదేశీ సైబర్ సర్వర్లతో కానీ ఎలాంటి చట్టపరమైన లింకు లేదు. సో ఆర్టికల్ 338A(9) అనేది గిరిజన ఏరియాలపై ఏ ప్రభుత్వం చట్టం మార్చాలన్నా ముందే కమిషన్ అనుమతి లేదా సలహా అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని పారాగ్రాఫ్ 5(2)C నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలోని అమాయక గిరిజనులకు అప్పులు ఇచ్చి వారి భూములను లాక్కోవాలని చూసి వడ్డీ వ్యాపారుల వ్యాపారాన్ని సంపూర్ణంగా నిషేధించే లేదా నియంత్రించే కఠినమైన రెగ్యులేషన్స్ జారీ చేసే అత్యున్నత చట్టబద్ధమైన వీటో పవర్స్ రాజ్యాంగం ఎవరికి కల్పించింది అంటే ఆప్షన్ ఏ అండి, రాష్ట్ర గవర్నర్ కండి. రాష్ట్ర గవర్నర్, ది గవర్నర్ వయా పారాగ్రాఫ్ 5 ఆఫ్ 5th షెడ్యూల్. 5వ షెడ్యూల్లోని పారాగ్రాఫ్ 5లోని 2 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో శాంతిని సుపరిపాలనను కాపాడటానికి గవర్నర్కు ప్రత్యేక చట్టాలు చేసే అధికారం ఉంటుంది. దీని కింద గవర్నరు 3 అంశాలపై కఠిన రెగ్యులేషన్ చేయవచ్చు. గిరిజనులు భూములు బదిలీని నిషేధించడం, దీని కిందే ఏపీలో ఎల్టీఆర్ అనేది వచ్చింది. గిరిజనులకు భూముల కేటాయింపును క్రమబద్ధీకరించడం, గిరిజనులకు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారాలను పూర్తిగా నియంత్రించడం లేదా నిషేధించడం. భారతదేశంలో గిరిజన తెగల సంస్కృతిని కాపాడుకుంటూనే వారి విద్య, వైవిధ్యం, తాగునీరు మరియు మౌలిక వసతుల కొరకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ 2014లో ప్రవేశపెట్టిన మరియు దేశంలోని గిరిజన బ్లాకుల సర్వతోముఖాభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ లా పనిచేసిన ఆ ప్రసిద్ధ అంబ్రెల్లా వ్యూహాత్మక పథకం పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, వనబంధు కళ్యాణ్ యోజన. వనబంధు కళ్యాణ్ యోజన. ఈ వనబంధు కళ్యాణ్ యోజన అనేది గిరిజన సంక్షేమ పథకాలలో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన మాస్టర్ స్కీము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో మానవ వికాస సూచికలను అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెంచడం, గిరిజన యువతకు ఉపాధి నైపుణ్యాలు నేర్పించడం మరియు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ పథకం కిందే దేశవ్యాప్తంగా వందలాది గిరిజన గ్రామాలు స్మార్ట్ విలేజ్లుగా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఏజెన్సీ కొండలలో ప్రైవేట్ మైనింగ్ కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా 1996-97లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పు భారతదేశ గిరిజన భూ హక్కుల చరిత్రలోనే ఒక విప్లవాత్మక అభేద్యమైన లీగల్ కవచంగా నిలిచింది. ఎందుకంటే ఈ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన భూ బదిలీ నిరోధక చట్టంలోని వ్యక్తి అనే పదం పరిధిలోకి సాధారణ మనుషులతో పాటు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వస్తోందని స్పష్టం చేసింది. తద్వారా 5వ షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజన భూములను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ లీజులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. విశాఖపట్నం జిల్లాలలోని నిమలపాడు గిరిజన గ్రామంలో బాక్సైట్ లేదా కాల్సైట్ మైనింగ్ కొరకు బిర్లా, పెరిక్లేస్ వంటి పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం లీజులు ఇచ్చింది. దీనిని నిరసిస్తూ సమత అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది. జస్టిస్ కె రామస్వామి నేతృత్వంలోని బెంచ్ చారిత్రాత్మక తీర్పు ఇస్తూ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు గిరిజన భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అక్కడ కేవలం గిరిజనులు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీఎండిసి లాంటి మాత్రమే మైనింగ్ చేయవచ్చని తేల్చి చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం తాజా గిరిజన నివేదికల డేటా ప్రకారం గిరిజన స్వయం సహాయక సంఘాలు మరియు వన్ ధన్ కేంద్రాల ద్వారా సేకరించే ఉత్పత్తులను వాల్యూ ఎడిషన్ చేయడానికి మరియు గిరిజన గ్రామీణ కుటీర పరిశ్రమలకు నేరుగా కోట్లాది రూపాయల కేంద్ర నిధులను మంజూరు చేయడానికి కేంద్ర గిరిజన శాఖ ప్రవేశపెట్టిన
ఆ సరికొత్త సర్వోన్నత జాతీయ గిరిజన వికాస్ మిషన్ పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, ప్రధానమంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్. ప్రధానమంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్. ఇది గిరిజన ఆర్థిక వృద్ధి పరిధిలోని అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ నూతన స్కీము. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాత వన్ ధన్ పథకాలను మరియు మార్కెటింగ్ నిధులను ఏకం చేస్తూ ఈ ప్రధానమంత్రి జన్ జనజాతీయ వికాస్ మిషన్ని నడుపుతోంది. దీని ద్వారా క్షేత్రస్థాయిలో గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు, అటవీ ఉత్పత్తులను ప్యాకింగ్ చేసే యంత్రాలు ఉచితంగా అందిస్తూ వారిని పారిశ్రామిక ఓనర్లుగా మారుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సంక్షేమ పరిపాలనా విశ్లేషణల ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలలో గల గిరిజన తెగల ఆచారాలు, వారి అంతరించిపోతున్న భాషలను డిజిటల్ పద్ధతిలో రికార్డు చేయడానికి మరియు ఏజెన్సీ ప్రాంతాలలో నియమితులయ్యే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు గిరిజన చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ప్రతి రాష్ట్రంలో కేంద్ర నిధులతో ఏర్పాటు చేయబడిన ఆ సర్వోన్నత చట్టబద్ధమైన పరిశోధన సంస్థలను ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, గిరిజన పరిశోధన సంస్థలు. గిరిజన పరిశోధన సంస్థలు. ఇది గిరిజన సంక్షేమ సిలబస్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చరల్ రిలేటెడ్ బిట్ అండి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 28 గిరిజన పరిశోధన సంస్థలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో, తెలంగాణలో, హైదరాబాద్లో ఈ టిఆర్ఐస్ పనిచేస్తున్నాయి. ఇది గిరిజన సంస్కృతిని, వారి మ్యూజియంలను రక్షించడమే కాకుండా ఏదైనా కొత్త కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఎథ్నోగ్రాఫిక్ శాస్త్రీయ సర్వేలు జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని 75 అత్యంత వెనుకబడిన ఆదిమ గిరిజన తెగల మనుగడను కాపాడటానికి మరియు వారి ఇళ్ల వద్దకే ప్రాథమిక వసతులను చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చారిత్రాత్మక కాలాలలో ప్రవేశపెట్టిన క్రింది మాస్టర్ ప్లాన్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 213. చారిత్రాత్మక యుఎస్ తేబర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ వర్గీకరణ ప్రక్రియ అధికారిక ప్రారంభం. నెక్స్ట్, ప్రతి ఆదిమ తెగ సంస్కృతిని కాపాడుతూనే వారికి స్వయం ఉపాధి కల్పించేలా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సంరక్షణ మరియు అభివృద్ధి ప్రణాళిక మార్గదర్శకాల అమలు. తర్వాత దేశవ్యాప్తంగా పీవీటీజీ గిరిజన ఆవాసాలను 100% శాచురేషన్ మోడ్లో అభివృద్ధి చేయడానికి ఏకంగా 15,000 రూపాయల కోట్ల బడ్జెట్తో ప్రధానమంత్రి పీవీటీజీ వికాస్ మిషన్ సంపూర్ణ దేశవ్యాప్త విస్తరణ. పీవీటీజీ గుర్తింపు ప్రారంభం అనేది ఎప్పుడు జరిగింది? 1975లో. 1973 నాటి తేబర్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 1975లో కేంద్ర ప్రభుత్వం గిరిజనులలోనే అత్యంత వెనుకబడిన 52 తెగలను మొదట పీటీజీలుగా గుర్తించింది. ఆ తర్వాతి 1993లో మరో 23 తెగలను కలిపి మొత్తం 75కి పెంచారు. 2006లో దీని పేరును పీవీటీజీస్గా మార్చారు. సిసిడి ప్లాన్ ప్రవేశం అనేది 11వ ప్రణాళిక కాలం లేదా 2000 తదుపరి స్థిరీకరణ కాలంలో జరిగింది. ప్రతి రాష్ట్రంలోని పీవీటీజీ తెగల మౌలిక వసతుల కొరకు కన్జర్వేషన్ కమ్ డెవలప్మెంట్ పేరిట 100% కేంద్ర నిధుల ప్రత్యేక బడ్జెట్ లైన్ను సృష్టించారు. ప్రధానమంత్రి పీవీటీజీ వికాస్ మిషన్ 2023-24లో ప్రకటించి ప్రస్తుత 2025-26 లీగల్ డేటా నాటికి సంపూర్ణ విస్తరణ మునుపటి అరకొర పథకాల స్థానంలో రాబోయే 3 ఏళ్లలో 75 పీవీటీజీ తెగలకు పక్కా ఇల్లు, తాగునీరు, రోడ్లు అందించడానికి తెచ్చిన దేశవ్యాప్త అల్టిమేట్ శాచురేషన్ మిషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు దేశంలోని పెద్ద ఐఐటి, ఐఐఎం మరియు ప్రైవేట్ కాలేజీలలో సీట్లను గ్యారంటీ ఇచ్చే ప్రసిద్ధ ఆర్టికల్ 15లోని 5 ప్రాథమిక హక్కుల నిబంధనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. చారిత్రాత్మక 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005 ద్వారా చేర్చబడిన ఆర్టికల్ 15లోని 5 నిబంధన షెడ్యూల్డ్ తెగలకు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలతో పాటు అన్ని రకాల ప్రైవేట్, అన్ఎయిడెడ్ విద్యా సంస్థలలోనూ సీట్ల రిజర్వేషన్లు కల్పించే తిరుగులేని అధికారాన్ని రాజ్యానికి ఇస్తుంది. కేవలం మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రమే దీని నుండి మినహాయింపు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ ఉన్నత టెక్ క్యాంపస్లలోని ఎస్టీ రిజర్వేషన్ల సీట్ల కేటాయింపంతా కేవలం స్విట్జర్లాండ్లోని సైబర్ క్రిప్టో కరెన్సీల నెట్వర్క్ల ద్వారా మాత్రమే ఆటోమేటిక్గా నియంత్రించబడాలి అనేది రాంగ్ అండి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్.
సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధ ఇనాందార్ కేసు తీర్పును అధిగమించడానికి పార్లమెంటు రాజ్యాంగానికి 93వ సవరణ చేసి ఈ ఆర్టికల్ 15లోని 5ను చేర్చింది. ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా ఫీజులు భరించలేక వెనుకబడిపోయే గిరిజన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ప్రైవేట్ సీట్లలో కోటా దక్కేలా చేసిన చారిత్రాత్మక విద్యా సాధికారత రక్షణ కవచం ఇది. సో ఈ అడ్మిషన్ల రోస్టర్ నిర్వహణ అంతా కేంద్ర విద్యాశాఖ మరియు ఆయా రాష్ట్రాల ఉన్నత విద్యా కౌన్సిల్ ద్వారానే నడుస్తుంది కాబట్టి ఎటువంటి క్రిప్టో కరెన్సీలతో లింకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 నిబంధనల ప్రకారం గిరిజనులకు అడవులపై కల్పించిన విలక్షణ చట్టబద్ధమైన హక్కుల క్లాజులను వాటి ఖచ్చితమైన లీగల్ విభాగాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్స్ అనేది అడవిలో సాగు చేసుకుంటున్న ప్రతి గిరిజన కుటుంబానికి గరిష్టంగా 4 హెక్టార్ల పరిమితికి లోబడి చట్టబద్ధమైన భూమి పట్టా హక్కును గ్యారంటీ ఇచ్చే నిబంధన ఏది? ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్స్ అనేది. కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ అనేది గిరిజనులు తరతరాలుగా రక్షిస్తున్న ఉమ్మడి అటవీ వనరులను వారే స్వయంగా మేనేజ్ చేసుకునే సంరక్షించుకునే సమిష్టి లీగల్ హక్కు కల్పించే నిబంధన. సెక్షన్ 3(1)(c) ఆఫ్ ఎఫ్ఆర్ఏ అనేది అడవి లోపల లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై గిరిజనుల యాజమాన్యాన్ని వాటిని సేకరించి బయటి మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛను చట్టబద్ధం చేసే శిక్షను. క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిట్స్ అనేది జాతీయ పార్కులు శాన్చురీల పరిధిలోని కోర్ ఏరియాలను ప్రత్యేక క్రిటికల్ జోన్లుగా ప్రకటించి వన్యప్రాణుల సంరక్షణ కొరకు అవసరమైతే గిరిజనులకు పక్కా పునరావాసం కల్పించి బదిలీ చేసే నిబంధన. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 4 హెక్టార్ల గరిష్ట పరిమితి అనేది ఎగ్జామ్లో ట్రాప్ చేసే అవకాశం ఉంది. అటవీ హక్కుల చట్టం కింద ఒక గిరిజన కుటుంబానికి ఎంత భూమి ఉన్నా గరిష్టంగా 4 హెక్టార్ల కంటే ఎక్కువ భూమికి పట్టా ఇవ్వడానికి వీల్లేదు. చిన్న అటవీ ఉత్పత్తుల సెక్షన్ 3(1)(c) అనేది గిరిజన ఆర్థిక వ్యవస్థకు ప్రాణం లాంటిది. క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ అనేది దీనిని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ పద్ధతిలో నోటిఫై చేస్తోంది. కొండ ప్రాంతాలలోని గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడం కోసం మరియు వారి పాఠశాలల నిర్వహణను పర్యవేక్షించడం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ పేరిట ఏర్పాటు చేసిన ఆ సర్వోన్నత ఆదిమ స్వయం ప్రతిపత్తి కలిగిన లీగల్ విద్యా అథారిటీ ఏది? దీని కిందనే దేశవ్యాప్తంగా ఏకలవ్య స్కూళ్లు నడుస్తాయి. ఆప్షన్ బి అండి, గిరిజన విద్యార్థుల జాతీయ విద్యా సొసైటీ. ఎన్ఈఎస్టిఎస్ అటానమస్ సొసైటీ అనేది దేశవ్యాప్తంగా నడుస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్వహణను మునుపటిలాగా రాష్ట్రాల ఇష్టానికి వదిలేయకుండా కేంద్ర ప్రభుత్వం సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఎన్ఈఎస్టిఎస్ అనే ఒక సర్వోన్నత కేంద్రీకృత స్వయం ప్రతిపత్తిని సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారానే దేశవ్యాప్తంగా ఈ స్కూళ్లలో ఒకే రకమైన సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ టీచర్ల నియామకం మరియు స్మార్ట్ ల్యాబ్ల బడ్జెట్ నిధుల పారదర్శకంగా పంపిణీ చేయబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాలలో గిరిజన గ్రామ సభలకు తిరుగులేని సార్వభౌమ అధికారాలు కల్పించిన పెసా చట్టం 1956 ప్రకారం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టానికి అనుగుణంగా తమ సొంత రాష్ట్ర పెసా నిబంధనలను నోటిఫై చేయవలసిన లీగల్ బాధ్యతలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదైతే ఆప్షన్ సి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ ఏవేవో చూద్దాము. పెసా అనేది పార్లమెంట్ చేసిన కేంద్ర చట్టం అయినప్పటికీ 5వ షెడ్యూల్ కలిగిన ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర పరిధిలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేక రాష్ట్ర పెసా నిబంధనను నోటిఫై చేయడం చట్టబద్ధంగా తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తమ సొంత రాష్ట్ర పెసా నియమాలను అధికారికంగా నోటిఫై చేసి గిరిజన గ్రామ సభలను బలోపేతం చేశాయి. దేశంలో 5వ షెడ్యూల్ కలిగిన కొన్ని రాష్ట్రాలు నేటికి పూర్తిస్థాయి పెసా నియమాలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో గిరిజన స్వయం పాలనకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. పెసా చట్టం పరిధిలోని రాష్ట్ర నియమాల రూపకల్పన అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244లోని 1 పరిధిలోకి వచ్చే 100% దేశీయ పరిపాలనాంశం. దీనికి స్విస్ క్రిప్టోలతో ఎటువంటి సంబంధాలు లేవు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2011లోనే ఏపీ పెసా నియమాలను, ఏపీ పెసా రూల్స్ 2011ని అధికారికంగా నోటిఫై చేసింది.
ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989లోని ఏ నిర్దిష్ట సెక్షన్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో లేదా మైదాన ప్రాంతాలలోని ఎస్టీ గిరిజనుడికి సొంతమైన భూమిని గిరిజనేతర వ్యక్తి అక్రమంగా లాక్కున్నా లేదా బలవంతంగా ఆక్రమించి సాగు చేసుకున్నా అది ఈ చట్టం ప్రకారం ముందస్తు బెయిల్ లేని తీవ్రమైన క్రిమినల్ నేరం కిందకు వస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి. ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3లోని 1G ప్రకారం అండి. ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 3లోని 1G ప్రకారం గిరిజనుల భూములను దౌర్జన్యంగా లాక్కునే భూస్వాములను మరియు దళారీలను జైలుకు పంపడానికి ఈ చట్టంలోని సెక్షన్ 3లోని 1Gని కఠినంగా రూపొందించారు. దీని ప్రకారం గిరిజనుల ఆస్తి హక్కులకు భంగం కలిగిస్తూ వారి భూములను సాగు చేయకుండా అడ్డుకున్నా లేదా తప్పుడు పత్రాలతో ఆక్రమించినా సరే పోలీసులకు ముందస్తు బెయిల్ లేకుండా నేరుగా నిందితుడిని అరెస్ట్ చేసే అధికారాలు లభిస్తాయి. దీనికి 6 నెలల నుండి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష పడుతుంది. ఈశాన్య భారత గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తి చరిత్రలో అస్సాం రాష్ట్రంలోని కొన్ని గిరిజన జిల్లాలను కలిపి అస్సాం లోపలే ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రత్యేక ఉపరాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అసాధారణ లీగల్ పవర్ను భారత పార్లమెంటుకు కల్పిస్తూ 1969లో రాజ్యాంగంలో చేర్చబడిన ఆ చారిత్రాత్మక ప్రతిష్టాత్మక నిబంధన ఏది అంటే ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 244A. ఆర్టికల్ 244A ఇది ఈశాన్య భారత గిరిజన స్వయం పాలన సిలబస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ మైలురాయి. 22వ రాజ్యాంగ సవరణ చట్టం 1969 ద్వారా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 244Aని చేర్చారు. దీని ద్వారానే అప్పట్లో అస్సాం లోపల గిరిజన జిల్లాలకు ప్రత్యేక కౌన్సిల్ శాసనసభను ఏర్పాటు చేసే పవర్స్ పార్లమెంటుకు లభించాయి. తర్వాతి కాలంలో ఇదే మేఘాలయ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. ఈ ఆర్టికల్ 6వ షెడ్యూల్ కంటే మరింత ఎక్కువ స్వయం ప్రతిపత్తి అధికారాలను గిరిజనులకు కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లోని నిబంధనలు అమలు అనేది అడవులలో దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు అక్రమంగా బలవంతంగా అడవుల నుండి ఖాళీ చేయించడాన్ని కాపాడే ఒక అత్యంత శక్తివంతమైన చట్టబద్ధమైన రోగ నిరోధక కవచంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 4లోని 5 అనేది అత్యంత కఠినంగా శాసిస్తుంది. అడవిని నమ్ముకున్న ఏ ఒక్క గిరిజనుడిని లేదా ఇతర సాంప్రదాయ అటవీ వాసిని అయినా సరే వారు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించిన హక్కుల పరిశీలన మరియు పట్టాల పంపిణీ ప్రక్రియ 100% పూర్తిగా ముగిసేంత వరకు ఏ ఒక్కరిని అడవి నుండి బలవంతంగా వెళ్ళగొట్టడానికి లేదా వారి ఇళ్లను కూల్చేయడానికి వీల్లేదని చట్టం కఠినంగా నిషేధించింది. ఆప్షన్ ఏ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. పూర్వం అటవీ అధికారులు గిరిజనులను అడవి నుండి అకస్మాత్తుగా వెళ్ళగొట్టి వారి పంటలను నాశనం చేసేవారు. దీనిని పూర్తిగా క్లోజ్ చేయడానికి FRA 2006లోని సెక్షన్ 4లోని 5లో ఈ చారిత్రాత్మక రక్షణను పెట్టారు. ఒక గిరిజనుడు తన భూమికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తును జిల్లా స్థాయి కమిటీ ఆమోదించేదాకా లేదా తిరస్కరించేదాకా సదరు గిరిజనుడిని కదల్చడానికి కూడా వీల్లేదని చట్టము స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త గిరిజన మార్కెటింగ్ నివేదికల ప్రకారం గిరిజన మహిళలు కష్టపడి సేకరించే ఇప్ప పువ్వు, చింతపండు మరియు కరక్కాయల వంటి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా కనీస మద్దతు ధర ప్రకటించి దళారీల ప్రమేయం లేకుండా నేరుగా గిరిజన మహిళల అకౌంట్లకే నగదు జమ చేసే ఆ ప్రసిద్ధ జాతీయ మార్కెట్ రక్షణ పథకం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, కనీస మద్దతు ధర ద్వారా చిన్న తరహా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ రక్షణ గ్రిడ్. ఇది గిరిజన ఆర్థిక సాధికారత పరిధిలోని మోస్ట్ సక్సెస్ఫుల్ సెంట్రల్ స్కీమ్ బిట్ అండి. 2013-14లో ప్రారంభమైన ఈ పథకాన్ని జాతీయ గిరిజన సహకార సంస్థ ట్రైఫెడ్ పర్యవేక్షిస్తుంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 87 రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. గిరిజన మహిళలు తాము సేకరించిన వస్తువులను స్థానిక ప్రభుత్వ కేంద్రాలలో విక్రయించగానే ఆ మద్దతు ధర సొమ్ము నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి అకౌంట్లలో పడుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి ఈ టాపిక్ సంబంధించి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ కంటెంట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.